ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం. 2026 ఫిబ్రవరి 17న ఒక ప్రత్యేకమైన ఖగోళ సంఘటన జరగబోతుంది. అదే సూర్యగ్రహణం, అది కూడా అమావాస్య రోజున. ఈ గ్రహణం ఎందుకు ప్రత్యేకం? ఇది ఎక్కడ కనిపిస్తుంది? భారతదేశంలో ప్రభావం ఉందా? జ్యోతిష్యపరంగా ఏమి చెబుతున్నారు? ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం. అమావాస్య అంటే చంద్రుడు పూర్తిగా కనిపించని రోజు. ఈరోజు సూర్యుడు మరియు చంద్రుడు ఒకే రాశిలో కలుస్తారు. ఈ కలయిక సమయంలో చంద్రుడు భూమి మరియు సూర్యుడి మధ్యకు వచ్చి సూర్యుడి కాంతిని కొంతసేపు ఆపితే దానినే సూర్యగ్రహణం అంటారు. ఇది ప్రకృతి సృష్టించిన అద్భుతమైన ఖగోళ ప్రక్రియ. 2026 ఫిబ్రవరి 17న సంభవించే ఈ సూర్యగ్రహణం భారతదేశంలో ప్రత్యక్షంగా కనిపించదు. ఇది ప్రధానంగా దక్షిణ అమెరికా, ఆఫ్రికా మరియు అంటార్కిటికా ప్రాంతాల్లో కనిపిస్తుంది. అయితే భారతదేశంలో కనిపించకపోయినా జ్యోతిష్య ప్రభావం ఉంటుందని కొంతమంది నమ్ముతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు ఆత్మ, అధికారం, నాయకత్వం మరియు ఆరోగ్యానికి సూచిక. చంద్రుడు మనసు, భావోద్వేగాలకు సూచిక. ఈ ఇద్దరు ఒకే స్థితిలో ఉండి గ్రహణ ప్రభావం కలిగితే మనలో అంతర్గత ఆలోచనల మార్పు, జీవిత దిశలో కొత్త నిర్ణయాలు తీసుకునే పరిస్థితి రావచ్చు. కొంతమందికి ఇది కొత్త అవకాశాల ప్రారంభం కావచ్చు. మరికొందరికి ఇది పాత సమస్యలు ముగియడానికి సంకేతం కావచ్చు. గ్రహణ సమయంలో పెద్దలు కొన్ని జాగ్రత్తలు సూచిస్తారు. గ్రహణాన్ని నేరుగా కళ్ళతో చూడకూడదు. ప్రత్యేకమైన సేఫ్టీ గ్లాసెస్ ఉపయోగించాలి. గర్భిణీ స్త్రీలు ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాలని సంప్రదాయం చెబుతుంది. గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేసి దేవుడిని ప్రార్థించడం ఆనవాయితీ. ఆధ్యాత్మికంగా ఈ సమయం ధ్యానం, మంత్ర జపం చేయడానికి ఉత్తమమైనదిగా భావిస్తారు. ఓం నమ శివాయ వంటి మంత్రాలను జపించడం మనసుకు ప్రశాంతత ఇస్తుంది. దానం చేయడం, పేదలకు సహాయం చేయడం మంచి ఫలితాలను ఇస్తుందని విశ్వసిస్తారు. ఇది భయపడాల్సిన విషయం కాదు. సూర్యగ్రహణం అనేది సహజ ఖగోళ సంఘటన మాత్రమే. చీకటి కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఆ తరువాత మళ్ళీ సూర్యకాంతి వెలుగుతుంది. అదేవిధంగా మన జీవితంలో కూడా కష్టాలు తాత్కాలికమే. ప్రతి చీకటి తర్వాత ఒక వెలుగు ఉంటుంది. మొత్తానికి 2026 ఫిబ్రవరి 17 సూర్యగ్రహణం, అమావాస్య ఒక ప్రత్యేకమైన సమయం. శాస్త్రీయంగా ఇది ఒక అద్భుత దృశ్యం. ఆధ్యాత్మికంగా ఇది మనలో మార్పుకు సూచిక. మీరు ఈ సమయంలో ప్రశాంతంగా ఉండండి. సానుకూల ఆలోచనలు చేసుకోండి. కొత్త ప్రారంభాలకు సిద్ధంగా ఉండండి. 2026 ఫిబ్రవరి 17న జరిగే సూర్యగ్రహణం ఆధ్యాత్మికంగా, జ్యోతిష్యపరంగా చాలా ప్రాధాన్యం కలిగినదిగా భావిస్తున్నారు. గ్రహణం అంటే సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళిలో రావడం. జ్యోతిష్యంలో ఇది జీవితంలో మార్పులు, కొత్త ప్రారంభాలు, పాత విషయాలు ముగింపులను సూచిస్తుంది. ఈ గ్రహణం ఏ నక్షత్రంలో, ఏ రాశిలో పడుతుందో అనేది ప్రభావాన్ని నిర్ణయిస్తుంది. సాధారణంగా సూర్యగ్రహణం సూర్యుడు ఉన్న రాశి మరియు దానికి ఎదురుగా ఉన్న రాశులపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. అందులో మొదటిది సింహరాశి. సూర్యుడు ఈ రాశి అధిపతి. అందువల్ల సింహరాశి వారికి ఈ గ్రహణం మానసిక ఒత్తిడి, ప్రతిష్టని విషయాల్లో మార్పులు తీసుకురావచ్చు. ఉద్యోగంలో కొత్త అవకాశాలు రావచ్చు, కానీ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. తరువాత రాశి మేషరాశి. ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అయితే కుటుంబ విషయాల్లో కొంత కలత ఉండవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. తదుపరి తులారాశి. సంబంధాల్లో స్పష్టత అవసరం. వ్యాపార భాగస్వామ్యాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. కొత్త ఒప్పందాలు చేసుకునే ముందు ఆలోచించాలి. చివరి రాశి మకర రాశి. ఆర్థిక విషయాల్లో మార్పులు సంభవించవచ్చు. పెట్టుబడులు జాగ్రత్తగా పెట్టాలి. పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు సలహా తీసుకోవడం మంచిది. మిగతా రాశుల వారికి ఈ గ్రహణం సాధారణ స్థాయిలో ఉంటుంది. అయితే గ్రహణ సమయంలో శుభకార్యాలు ప్రారంభించడం నివారించాలి అని శాస్త్రం చెబుతుంది.
ధ్యానం, శివారాధన చేయడం మంచిదిగా భావిస్తారు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.